ఆమె ముఖం ఆమె ఫోటో చెప్పా నువ్వు 10 మందిని పిలిచి నన్ను బ్రెయిన్ వాష్ చేయించి తీసుకున్నా నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. మన పువ్వు రాజీవ్ పాపం ఈరోజు అతని వీడియోస్ అన్ని సంచలనంగా మారిపోయినాయి. ఇంట్లో ఎలాగైతే నేను సూసైడ్ చేసుకుంటానా, నన్ను వదిలేయండి అర్జెంటుగా, నాకు ఈ అమ్మాయి ఇష్టం లేదు, ఫోటో చూడగా నచ్చలేదు, అయినా కూడా బలవంతంగా నాకు పెళ్లి చేశారు మీరందరూ. నన్ను కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈమె ఫోటోలు చూపించా, నాకేమనిపించలేదు. అయినా సరే నేను నిజమే చెప్తా, మీరు చేసేది తప్పు, మీరు చేశారు తప్పు అయ్యే చెప్తా. కుటుంబ పరువుల కోసం, తమ్ముడు పెళ్లి కోసం నాకు పెళ్లి చేశారు అని చెప్పి అతను రెచ్చిపోయిన వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఇది కాకుండా ఇక్కడ చూసుకుంటే శకుంతల ఇంట్లో క్రైస్తవ వీడియోలు, దాని తర్వాత స్టడీ మెటీరియల్ అంతా మన జోగి రాజీవ్ భార్య మేఘనాకి ఇచ్చి మతం మార్చాలి అమ్మాయిని కూడా అని చెప్పి ప్రయత్నాలు తీసుకొచ్చాను. నేను అయిష్టంగానే వచ్చాను. నీది ఎట్లా మాట్లాడు ఫస్ట్ నువ్వు చెప్పమ్మా. ఫస్ట్ రోజు ఎట్లా మాట్లాడినా అడుగుతున్నప్పుడు అది చెప్పు. రాజు నీకు ఏమనిపించింది చెప్పు, నాన్న తప్పలేదు. అయిష్టంగానే వచ్చా. ఓకే. వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ 7 లో ఆపి నన్ను 1 గంట కూర్చోబెట్టి మళ్ళీ అదే ఎవరైతే అంకుల్స్ ఎవరైతే వాళ్ళతో. ఇది కాకుండా పెళ్లి కనీసం మా అబ్బాయి గొలుసు కూడా పెట్టలేదు, 50 లక్షల పెళ్లికి మేము ఖర్చు పెట్టాము అని చెప్పి ఫోన్ చేసిన ప్రతిసారి ఆ కుటుంబం నుంచి డబ్బులు తీసుకురా అంటే వాళ్ళు తీసుకొచ్చి ప్రతి ఫోన్ కాల్ కి డబ్బులు సమర్పించిన మ్యాటర్ లేని కొడుకుని వాళ్ళకి తెలిసినా కూడా పెళ్లి చేశారు అని చెప్పి ఈరోజు రాజీవ్ సొంత తండ్రి పైన విరుచుకుపడే సిచ్యువేషన్. అమ్మా నాన్న మా కుటుంబం కోసం చేస్తున్నా, నీకోసం ఇది కాకుండా మనం చూసుకుంటే కనీసం మీరు ఒక కారన్న గిఫ్ట్ గా ఇవ్వండి, మాకు డబ్బులు లేక కాదు అని శకుంతలు చెప్పే మాటలు ఏంటంటే, మా చిన్న కొడుకు పెళ్ళుంది, ఇంతే కట్నం ముందు తీసుకుని గనక మా రెండో కొడుక్కి కట్నాలు రావు అని చెప్పి ఆ మ్యాటర్. 10 మందిని పిలిచి నన్ను బ్రెయిన్ వాష్ చేయించి తీసుకున్నా మొత్తం వీడియోస్ ఒకసారి సంచలనంగా మారి ఈరోజు జోగి కుటుంబం పరువు నడి రోడ్డున పడింది. మొత్తం మోసం చేసి ప్రెస్టేజ్ కోసం పెద్ద కొడుకుని అంటగట్టాడు మేఘనాకి. ఆ అమ్మాయి నా వల్ల కాదు ఈ కాపురం అని బయటకు వచ్చిన తర్వాత ఆరోపణలే అనుకుంటున్నారా, ఇది వాస్తవం అని ప్రూవ్ చేయడానికి ఇవిగోండి వీడియోలు. తప్పు మీరు చేశారు తప్పు అయ్యే చెప్తా. ఆడి బాబుని ఆడ 2 అంకుల్ని పిలిపించి నన్ను కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈమె ఫోటోలు చూపించా, నాకేమనిపించలేదు. అయినా సరే నాకు నిజమే చెప్తా, మీరు చేసింది తప్పు, మీరు చేశారు తప్పు అయ్యే చెప్తా. తీసుకొచ్చాను. నేను అయిష్టంగానే వచ్చా. నీది ఎట్లా మాట్లాడు ఫస్ట్ నువ్వు చెప్పమ్మా. ఫస్ట్ రోజు ఎట్లా మాట్లాడినా అడుగుతున్నప్పుడు అది చెప్పు. రాజు నీకు ఏమనిపించింది చెప్పు, నాన్న తప్పలేదు. అయిష్టంగానే వచ్చా. ఓకే. వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ 7 లో ఆపి నన్ను 1 గంట కూర్చోబెట్టి మళ్ళీ అదే ఎవరైతే అంకుల్స్ ఎవరైతే వాళ్ళతో చూసారు కదా, 7 లో ఆపి మరి నన్ను బ్రెయిన్ వాష్ చేశారు. అసలు నాకు ఈ మ్యాచ్ నచ్చలేదు, ఈ అమ్మాయి ఫోటో కూడా నచ్చలేదు, కాపురానికి పనికిరండి ఫోటోలు నచ్చపోవడం ఏంటో, ఈ విడ్డూరం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సెకండ్ వైరల్ షాట్, కొడుకు సూసైడ్ చేసుకుంటా అని రమేష్ ఎలా బెదిరిస్తున్నాడు రాజీవ్ ఒకసారి చూడండి. నువ్వు 10 మందిని పిలిచి నన్ను బ్రెయిన్ వాష్ చేయించి తీసుకున్నా
ఏమైనా అంటే జాగ్రత్తగా మరి ఏ జరిగిన బ్రెయిన్ వాష్ చేపించి నన్ను పెళ్లి చేసావు నువ్వు చూడు నా బతుకల బస్ స్టాండ్ మీద పడింది ఈ రోజు. నాకు పెళ్లి చేయకుండా ఉంటే ఈ రోజు కనీసం నా మ్యాటర్ గురించి స్టేట్ లో తెలిసేది కాదు అన్న ఆర్తనాదాలు. ఏమండి శకుంతల రానా అన్న దిగు, ఇంకా చెప్తున్నారు మర్యాదగా చెప్పు నాన్న రాజీవ్, నువ్వు చెప్పు నాన్న నీ బాధ ఏంటో అంట. వాడుకుని వదిలేశారండి అమ్మాయిని. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది వినండి. వాళ్ళకు జోగి రమేష్ గారి కోడల్ని మేఘన తల్లిని మీరు అందరు కృష్ణ అంతటి విజయలక్ష్మి గారు వాళ్ళిద్దరు తోలిపోదానికి వచ్చిన తోలిపోతుంది. అది కూడా ఎప్పుడు దాకా అయింది. గీత పడ్డాక ఇప్పుడు మంచి జాబ్ చూసుకో బయట మళ్ళీ మీరు వచ్చే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దాని చిన్న గీత పడ్డ వాళ్ళదే బాధ్యత. ఎప్పటి వరకు అంటే అనేది నేను చెప్తా. ఎప్పటి వరకు నేను చెప్తా. నేను వచ్చింది ఎందుకు, అందరి ముందు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజుల్లో పంపించేసారు కదా. నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను, అర్థమైందా? నా తప్పేం లేకుండా నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజుల్లో పంపించారు. 20 రోజుల్లో పంపించారు. ఇచ్చేసుకుంది. నేను వచ్చిన తప్పు గురించి కాదు, దేని గురించి వచ్చిన అంటే నేను చెప్తా. ఎప్పటి వరకు నేను చెప్తా. నేను వచ్చింది ఎందుకు, చూసారు కదా, 20 రోజుల్లో పెళ్లి చేసిన వెంటనే తిరిగి పంపించేశారు. కట్న వేధింపులు, మత మార్పిళ్ళు, ఇది కాకుండా వివాహితర సంబంధం ఉందంట జోగి రాజీవ్ కి. సారీ అండి, నాకు రోగి రాజీవ్ వస్తుంది, ఇతని గురించి కాదా రోగి అనేది, ఇంకెవరో గురించి రోగి. ఇక్కడ మాత్రం ఈ రాజీవ్ రోగి కాదు. బట్ అతనికి తెలుసు అతనిలో ఉన్న లోపాలు, వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు లోపాలు. ఆయన 2 రాష్ట్రాల్లో వినపడేటట్టు కొడుకులో ఏదో పవర్ ఉందన్నట్టు మేఘనా జీవితం బలి చేసేశారు. సూర్యాపేట దాకా వచ్చి సంబంధం చేసుకున్నారంటేనే అర్థం చేసుకోవాలి. ఎక్కడన్నా మన ఆంధ్రప్రదేశ్లో సంబంధం కుదరకుండా సూర్యాపేట దాకా వచ్చారంటే ఏంటి సంగతి అని ఆలోచించకుండా, పాపం ఒకప్పుడు మంత్రి చూడడానికి బాగానే ఉంటాడు కదా అని చెప్పి పెళ్లి చేస్తే, ఈ రోజు నేను ముందే చెప్పాను నాకు ఈ మొహం నచ్చలేదు, ఈ అమ్మాయి నచ్చలేదు, వీళ్ళు ఇచ్చిన కట్టకాంతకులు బాగాలేదని శకుంతల ప్రతి ఒక్కళ్ళు రెచ్చిపోయారు. బయటకు రిలీజ్ అయింది. మరి కొంతసేపట్లో మీ ముందుకు తీసుకొస్తున్న శకుంతల ఆడియో లీక్స్, మీరు అవి కూడా ఖచ్చితంగా విని తీరాలి. ఈ రోజు మీకు అర్థమవుతుంది జోగ్ కుటుంబం పరిస్థితి. ఈ రోజు వాళ్ళ బెయిల్ పిటిషన్ మూవింగ్ ఉంది. ఈ రోజు వాళ్ళకి బెయిల్ వచ్చేటట్టుంది. ఈ 31 రోజుల నుంచి అరెస్ట్ చేయకుండా ప్రాపర్గా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేదాకా కూర్చుంది ప్రభుత్వం. మరి ఏంటో చూడాలి. చెప్పండి మీ ఒపీనియన్స్ ఏంటో దీని గురించి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.